మహిళల వన్డే వరల్డ్ కప్‌లో టీమిండియా అద్భుతం చేసింది. ఆస్ట్రేలియా విధించిన 339 పరుగుల అసాధారణ లక్ష్యాన్ని ఛేజ్ చేసి ఫైనల్‌కు దూసుకెళ్లింది. దీంతో టీమిండియా ఉమెన్స్ ఓడిఐ వరల్డ్ కప్‌లో మూడోసారి ఫైనల్‌కు చేరుకుంది. ఇంతకుముందు 2005 అండ్ 2017లో రన్నర్-అప్స్‌గా నిలిచింది. 2025 టైటిల్‌కి టీమిండియా ఒక అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. 52 ఏళ్ల నిరీక్షణకు తెరదించేందుకు చేరువైంది. గురువారం నావీ ముంబై వేదికగా జరిగిన సెమీఫైనల్లో సమిష్టిగా రాణించిన టీమిండియా 5 వికెట్ల తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను థ్రిల్లింగ్ విక్టరీతో ఓడించింది. జెమిమా రోడ్రిగ్స్ వీరోచిత సెంచరీతో చివరి వరకు క్రీజులో ఉండి టీమిండియాకు విజయాన్ని అందించింది. కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ 89 పరుగులు చేసి కీలక ఇన్నింగ్స్ ఆడింది. చివర్లో దీప్తి శర్మ అండ్ రిచా ఘోష్ తక్కువ బంతుల్లోనే ఎక్కువ పరుగులు చేసి జట్టుపై ఉన్న ఒత్తిడిని మొత్తాన్ని తగ్గించారు. మ్యాచ్ విన్ అయిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ఎమోషన్ అయ్యారు. ఇక ఈ టోర్నీలో ఓటమెరగని ఆస్ట్రేలియాకు టీమిండియా పరాజయాన్ని చెవి చూపించింది. అంతేకాకుండా ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా 15 మ్యాచ్ల విన్నింగ్ స్ట్రీక్ కు టీమిండియా బ్రేక్ వేసింది. వరల్డ్ కప్ లో వరుసగా 15 మ్యాచ్లు గెలిచిన తర్వాత ఆస్ట్రేలియా ఓడిపోవడం ఇదే మొదటిసారి. ఇక ఈ గెలుపుతో టీమిండియా హిస్టరీ క్రియేట్ చేసింది. మహిళల వన్డే ప్రపంచ కప్ హిస్టరీలోనే అత్యధిక పరుగులను ఛేదించిన జట్టుగా నిలిచింది. ఇంతకు ముందు 331 పరుగుల చేజింగ్ రికార్డును ఇప్పుడు టీమిండియా బ్రేక్ చేసింది. అంతేకాకుండా టీమిండియాకు ఓడిఐ రన్ చేజ్ లో ఇదే సెకండ్ హైయెస్ట్ స్కోర్. అంతేకాకుండా మెన్స్ అండ్ ఉమెన్స్ పరంగా ఓడిఐ వరల్డ్ కప్ లో నాకౌట్ మ్యాచ్ల్లో 300+ స్కోర్ను చేసిన జట్టుగా నిలిచింది. ఇక ఈ మ్యాచ్లో 134 బంతుల్లో 127 పరుగులతో నాటౌట్గా నిలిచిన జెమిమా రోడ్రిగ్స్ చరిత్ర సృష్టించింది. మహిళల వన్డే వరల్డ్ కప్లో నాకౌట్ మ్యాచ్లలో రన్ చేజ్ పరంగా సెంచరీ చేసిన రెండో మహిళగా చరిత్ర సృష్టించింది. ఈ జాబితాలో నాట్ సీవేర్ బ్రోంట్ 148 నాటౌట్తో మొదటి స్థానంలో ఉంది. ఇక ఈ మ్యాచ్లో హర్మన్ ప్రీత్ కౌర్ అండ్ జెమిమా రోడ్రిగ్స్ 167 పరుగుల హైయెస్ట్ పార్ట్నర్షిప్ తో ఆస్ట్రేలియా మీద వరల్డ్ కప్ లో చరిత్ర సృష్టించారు. ఇంతకు ముందు మిథాలీ రాజ్ అండ్ పూనమ్ రౌత్ చేసిన 157 పరుగుల రికార్డును ఇప్పుడు వీళ్ళు బ్రేక్ చేశారు. ఇక టీమిండియా ఫైనల్ మ్యాచ్ ని సౌత్ ఆఫ్రికాతో సండే ఆడబోతుంది. అండ్ ఈ రెండు టీమ్స్లలో ఒక టీం వన్డే వరల్డ్ కప్ ను మొదటిసారిగా ముద్దాడబోతుంది.